నారా లోకేష్ గారికి చాలా కోపం వచ్చిందండి. నారా లోకేష్ గారు చాలా సీరియస్ అయ్యారు. అంటే ఒకంత అసహనం ప్రకటించారని చెప్పాలా. ఎందుకనంటే ఏదైతే కార్మిక సంఘాలు వాళ్ళు అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చెప్పలేక, అది కోపమా? లేపోతే అహంకారమా? ఏంటనేది. అంటే కొంతమంది అహంకారం అంటున్నారు, కొంతమంది కోపం అంటున్నారు. ఏంటనే దాని మీద మనం మాట్లాడదాం. నారా లోకేష్ గారికి ఎందుకంత కోపం వచ్చింది? ఇప్పుడు మనం వెళ్ళిన ప్లేస్ ఏంటది? కొంతమంది చనిపోయారు. వాళ్ళని పరామర్శించడానికి మనం వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఒకంత సహనం ఉండాలి గానీ, అసహనం ఎందుకొచ్చింది? కాబట్టి తప్పెవరు చేశారు? ఎందుకని కార్మిక సంఘాలు ఒకేసారి అక్కడ మాట్లాడడం జరిగింది? కాబట్టి ఎళ్ళిన వాళ్ళందరూ అంత దారుణంగా మాట్లాడడానికి గల కారణం ఏంటి? నారా లోకేష్ గారు కూడా ఆ మాట మాట్లాడకుండా ఉండాల్సింది. ఒక మాట మాట్లాడారు. ఆ మాట అనకుండా ఉండాల్సిందేమో. ఏంటా మాట? ఏం జరిగిందసల? నారా లోకేష్ గారి కోపానికి కారణం ఏంటి? దీని గురించే మనం మాట్లాడబోతున్నాం. ఖచ్చితంగా ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ చేరాలంటే గనక మీ బాధ్యతగా మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేస్తే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్‌లో నిన్న జరిగిన ప్రమాదం ఏదైతే ఉందో దాంట్లో 8 మంది చనిపోయిన విషయం మీకు తెలిసిందే. 6 తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. మంగళవారం ఉదయం విశాఖ కేజీహెచ్‌లో బాధితుల కుటుంబాలను రాష్ట్ర మంత్రులు ఎవరెవరంటే నారా లోకేష్ గారు, అలాగే అనిత గారు, హోమ్ మినిస్టర్ అనిత గారు, అలాగే సంజయ్ రాణి గారు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు, ఎంపీ శ్రీ భరత్ గారు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు, అలాగే చింతకాయల విజయ్ గారు తదితరులు పరామర్శించడానికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రమాదం జరిగిన తీరును బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకోవడం జరిగింది. మంత్రి లోకేష్ గారు వాళ్ళకి ధైర్యంగా ఉండాలని చెప్పడం జరిగింది. వాళ్ళకు ఒక భరోసా కల్పించడం అయితే జరిగింది. ఈ సందర్భంగా లోకేష్ గారు కొన్ని మాటలైతే మాట్లాడారు. బాధిత కుటుంబాలకి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. బాధితులు మద్దతుగా నిలబడేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధులు ఇక్కడ వచ్చామని వాళ్ళు తెలియజేశారు. ఇదంతా ఒక ఎత్తు. కాబట్టి ఇక్కడ జరిగింది ఏంటంటే కనుక కొంతమంది కార్మికులు అంటే అక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఉక్కు ఫ్యాక్టరీలో ఏది జరుగుతుందో వాటన్నిటినీ వాటి లోపాలని ఆ లోపాల వల్లే చనిపోయారు కాబట్టి అందువల్లే చనిపోయారు అని వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఆ మాటలకి కొంచెం సీరియస్ అయ్యారు ఈయన నారా లోకేష్ గారు కొంచెం సీరియస్ అవడం అయితే జరిగింది. ఆ సీరియస్ అవడం ఇప్పుడు వివాదంగా మారింది. విశాఖ స్టీల్ ప్లాంట్లో ఘోర ప్రమాదం జరిగిందన్నమాట తెలిసిందే. కాబట్టి ఎంతమంది మృతులు అనేది ప్లాంట్ SMS 2లో కూలిన హార్ట్మెంట్ బకెట్లు ఏవైతే ఉన్నాయో స్టీల్ లిక్విడ్ పడి 8 మంది అక్కడికక్కడ 8 మంది కార్మికులు మృతి అయితే జరిగింది. మొత్తానికి అంటే లోకేష్ గారు అలాంటి చోట్ల సంయమనం పాటిస్తే మంచిదేమో బాగుండునేమో నాకు అనిపించింది. నా ఇన్నర్ ఫీలింగ్. మీ కుటుంబాల్లో ఎవరో చనిపోలేదుగా అంటే కార్మిక సంఘాలు ఫైర్ అయిపోతున్నారు. వాళ్ళు కూడా ఫైర్ అయిపోతామంటే మేము వచ్చాం కదా, మేము పలకరించడానికి ముందుగా వచ్చాం కదా ఏంటని అంటామంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. కొన్ని లోపాల గురించి చెప్తున్నారు. అక్కడ జరిగే లోపాల గురించి ఏంటి, మేము ఉక్కు ఫ్యాక్టరీని మేమే ఉద్ధరించాం, దాన్ని మేమే కాపాడాం, మేమే నిలబెట్టాం, మేమే ఉంచాం అని చెప్తున్నారు లోకేష్ గారు. చెప్తామంటే ఏమిట్లా ఏవైతే లోపాలు ఉన్నాయో ఏవైతే తప్పులు ఉన్నాయో వాటి గురించి వాళ్ళు మాట్లాడడం జరిగింది. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే నారా లోకేష్ గారు మీకెందుకు బాధ, మీకు నొప్పేంటి, మీ కుటుంబాల్లో ఎవరో సరిపోలేదు కదా, మీ ఫ్యామిలీలో ఎవరో పోలేదు కదా అన్నట్టుగా అర్థం వచ్చేటట్టుగా మీ ఇళ్లలో ఎవరో చనిపోలేదు కదా మీ కుటుంబాల్లో అని మాట్లాడారు. ఈ మాట మాట్లాడుకుంటూనే ఉంటేనే బాగుండేమనిపించింది. ఎందుకంటే అలాంటి చోట ఖచ్చితంగా ఎందుకు చనిపోయారంటే కనుక దానికి కారణాలు ఏంటంటే కూటమి ప్రభుత్వం అని చెప్తున్నారు వాళ్ళు. కొంతమంది కార్మిక సంఘ నాయకులు కూటమి ప్రభుత్వం లోపాలే, ఎవరికి వాళ్ళు వచ్చి విశాఖపట్నం మేం చేసాం, స్టీల్ ప్లాంట్ని మేము ఆదుకున్నాం, లేదా మేము కాపాడాం, మేము ఉంచామని చెప్తున్నారే కానీ నిజంగా అసలు చిత్తశుద్ధుడు జరిగిన కార్యక్రమం ఉందా, దాంట్లో ఎన్ని లోపాలు ఉన్నాయి, లోపల సామాగ్రి కూడా ఎలా ఉన్నాయి, కొన్ని లోపల పనికిరాని పనిముట్లు చాలా ఉన్నాయి, పనిచేయని చాలా ఉన్నాయి. ఇలా కొంతమంది వాళ్ళ చూసిన వాళ్ళు దాంట్లో పనిచేస్తున్న కార్మికులు చాలామంది చెప్తున్నారు. నిన్న నుంచి వీడియోలు వస్తున్నాయి బయటికి. కాబట్టి ఒక సరైన నిర్వహణ లేకపోవడం, సరైన బాధ్యత కలిగినటువంటి ఒక అజమాయిషీ లేకపోవడం, కొన్ని సామాగ్రి మీద సరైనటువంటిది లేకపోవడం, దానివల్ల ఎలాంటి ప్రమాదాలు జరిగాయి. కానీ ఇలాంటి ప్రమాదాలు మునుముందు కూడా జరగకూడదంటే కనుక మీరు ఏం చేస్తున్నారు అని కార్మిక సంఘాల వాళ్ళు నిలదీస్తున్నారు నారా లోకేష్ గారిని. చాలా మటుకి అంటే మిగిలిన ఛానల్స్ కొన్ని ఇవి చూపించట్లేదు,
ఇలా జరిగిన ఈ గొడవ ఏది కూడా అసలు బయటికి తెలియనివ్వట్లా. మిగిలిన కొన్ని ఛానల్స్ ఉన్నాయి, అవి బయటికి చెప్పడంలా. ఇప్పుడు మంచి ఎంత ఉందో చెడు ఎంత ఉంటుంది, మంచి చెడు రెండూ చూపించాలి, అది నేను అనేది. కాబట్టి అసలు లోకేష్ గారు మాట్లాడిన వీడియో నేను పెడతాను, ఆ వీడియో చూడండి. మీరు చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయాలి. కాకపోతే ఎంత అసహనానికి గురయ్యారంటే నారా లోకేష్ గారు, నన్ను మాట్లాడమంటారా వద్దంటారా, నేను మాట్లాడాలా వద్దా అని అనేకాడికి. కాబట్టి వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం లేకపోవడం, ఎవరో మాట్లాడలేకపోవడం, ఎవరి దగ్గర సమాధానం లేకపోవడం. కాబట్టి వెళ్ళిన అలాగే భరత్ గారిని కూడా చాలామంది కార్మికులు నిలదీశారు అక్కడ. భరత్ గారిని కూడా గట్టిగా అడిగారు వాళ్ళు. ఏంటంటే ఫ్రస్ట్రేషన్, వాళ్ళకు ఉండే కోపం వాళ్ళకు ఉంటుంది. ఎందుకని దాంట్లో ఉండే లోపాలు బట్టి ఎంతకాలం అంటే ఇంకా మసిపూసి మారేడుగా చేయాలనుకోవడం. కాబట్టి దీనికి ఒక దిక్కు దశ ఏమైనా చూపిస్తారో చూపించారా, దీనికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏమైనా చేస్తారా చేయరా, ఇలా కొన్ని వ్యాఖ్యలైతే వాళ్ళు గట్టిగా మాట్లాడటం అయితే జరిగింది. మొత్తానికి ఏదైతేనండి ఆ సెగ కూటమి నాయకులకి తగిలిందని చెప్పాలా, ఉక్కు ఫ్యాక్టరీ సెగ కూటమి నాయకులు తగిలిందని చెప్పాలి. కాబట్టి ఇప్పటి నుంచైనా వాస్తవాలు మాట్లాడితే బాగుంటుందేమో, అక్కడ జరుగుతున్నాయి ఏంటి, జరగాల్సినవి ఏంటి, జరగబోయే ఏంటి అనే దాని మీద వాస్తవాలు చెబితే బాగుంటుందేమో. ఎక్స్గ్రేషియా అనేది కూడా వెంటనే ప్రకటించాలి, ఆన్ ది స్పాట్ అని వాళ్ళు కొన్ని వ్యాఖ్యలు చేశారు వాళ్ళు. కాబట్టి చూద్దాం ఇది ఎటు నుంచి ఎటు దారి తీస్తుందో నాకు అర్థం కాదు. చూస్తున్న మీరు అందరూ కూడా మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు నేను వీడియో పెడతా, ఆ వీడియో చూసిన తర్వాత మీ అభిప్రాయం తెలియజేయండి. ఫస్ట్ లైక్ చేయండి, వీడియో చూడండి. కుటుంబాలు ఎవరు చనిపోలేదు, నేను చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. కుటుంబాన్ని కలిసినాక వచ్చా చూడండి, రాజకీయాలు కుటుంబాలు ఎవరు చనిపోలేదు, నేను చనిపోయిన వాళ్ళతో మాట్లాడుతున్నాం. రైట్. అనుభవం లేని కార్మికులు అక్కడ ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇదంతా మీ ప్రభుత్వ నిర్వాహకం కాదా? ప్రభుత్వంలోకి వచ్చిన అనంతరం